హలో ఎవ్రీవన్. ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్‌రైజెస్ కానివ్వండి, నేచర్ కానీ మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది గదా! నిన్న నైట్ మాకు వర్షం పడిందండి. ఆ వర్షం పడినప్పుడు మొత్తం మా చెట్లు అన్నీ కూడా తడిచున్నాయి. అలాగే అప్పుడే వచ్చిన సూర్యకిరణాలు ఈ మందార చెట్టు మీద పడుతూ ఉంటే నాకెందుకో తెలీదు మనసు చాలా హ్యాపీనెస్ అనిపించి ఈ వీడియో తీశాను. ఎలా వస్తుందో అని అనుకున్నాను. నిజంగా వీడియో తీసిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపించిందండి. అందుకనే మా పూర్వీకులు సూర్యోదయానికి ముందు లేవాలి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నౌ డేస్ మనం నిజంగా ఆ నేచర్ ఇచ్చే హ్యాపీనెస్‌ని, ఆ నేచర్ నుంచి మనం పొందే ఫీల్స్‌ని మిస్ అవుతున్నాము. ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇగో చూడండి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే మార్నింగ్ సూర్యకిరణాలు డైరెక్ట్‌గా పడుతూనే ఉంటాయండి. మళ్ళీ ఆఫ్టర్ 9 మాకసలు ఎండ ఉండదండి. మార్నింగ్ వచ్చే సన్‌రైజ్ మాత్రమే మాకు పడుతుంది. మా యోగి అయితే రోజు మార్నింగ్ లేచేదండి. బట్ ఈరోజు లేవలేదు. అందుకనేనేమో బయటికి రాంగానే నేచర్‌ని నేను క్యాప్చర్ చేయగలిగాను. అలాగే 8 అయిపోయిందండి. వెళ్లి లేద్దాం అని వెళ్తే కొంతసేపు ఆగు ఇప్పుడే లేవను అని అన్నది. సరే పడుకోనివ్వు అని చెప్పి ఇంకా నేనైతే కషాయం పెట్టుకుందాం అని వచ్చేసానండి. ఏం కషాయము అంటే తులసి పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ మరగనిచ్చి కషాయంలా తాగుదాం అనుకున్నానండి. ఈ మధ్య మనకి కొంచెం డైట్ చేయాలనే థాట్ వచ్చింది. ఫస్ట్ డే కదా! అందుకని కషాయం తాగుతున్నాను. ఇది ఫాలో అవుతానా? లేదంటే మధ్యలో బ్రేక్ పడుతుందో చూడాలి. ఈ తులసి కషాయం అయితే హెల్త్‌కి చాలా మంచిదే కదా! మనకిదేం డిస్టర్బ్ చేయదు కదా! ఇంకా మా మమ్మీ ఏమో మధ్యాహ్నం లంచ్‌కి బెండకాయ ఫ్రై చేస్తానని చెప్పి కడిగేసి పెట్టుకుంది. బట్ ఈరోజు గురువారం కదా! బాబా టెంపుల్‌కి వెళ్ళాలి. అండ్ ఎప్పుడు నేను, శిరీష అక్క, యోగి వెళ్తాం కదా! ఒక్కసారి అక్క వస్తుందా లేదా కనుక్కొని చెప్తాను మా నీకు. అప్పుడు వంట చేద్దువు గాని అని చెప్పి మా అమ్మకి చెప్పేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కషాయము కొంచెం హనీ కలుపుకొని తాగితే బావుంటుందండి. బట్ ఏంటంటే ఈ మధ్య యోగికి కొంచెం కాఫ్‌గా ఉంటుందని చెప్పి డైలీ కూడా హనీ కలిపి ఇస్తుంది పాలల్లో. అందుకని హనీ డబ్బా తీసుకురాలేదు. అది కూడా హనీ గూడా నేను ఓన్లీ పతంజలి వారి హనీయే వాడతానండి. ఇంకా వేరే హనీ ఏది యూజ్ చేయను. ఇంకా హనీ లేదని చెప్పి పటిక బెల్లం వేసుకున్నాను. పంచదార కన్నా పటిక బెల్లం మనకి చాలా మంచిదే కదా! బట్ ఏంటంటే ఈ క్వాంటిటీ ఈ గ్లాస్‌కి పటిక బెల్లం అయితే సరిపోలేదు. కానీ పర్లేదండి తాగేయొచ్చు. కొంచెం అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటయిపోతుంది కదా! మా మమ్మీ అయితే అంటూ ఉంది. ఏంటో ఎన్ని రోజులు చేస్తావో చూస్తానని. ఇదివరకు మనకి కోవిడ్ టైమ్‌లో డైలీ ఏదో ఒక కషాయం పెట్టుకొని తాగేవాళ్ళం గదా! ఈ కోవిడ్ ఎప్పుడైతే తగ్గిందో సో, ఈ కషాయాలు ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి ప్రెజెంట్ స్టిల్ ఇప్పటికి గూడా మా మావయ్య గారు ఆర్మీ వాళ్ళుంటారు కదా! వాళ్ళు డైలీ కూడా కషాయం తాగుతారు. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. ఈసారైతే టేస్ట్ చేయాలి. ఇంకా యోగి లేస్తుందేమో అని హాట్ వాటర్ కూడా పెట్టేసాను. నీళ్లు కాగిపోయినాయి. ఇంకా యోగిని లేపి స్కూల్‌కైతే పంపించేసాను. ఇది ఈరోజు నా రొటీన్.